హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ లైఫ్. ఈరోజు మేము మురుకులు చేసుకున్నాము. కొన్ని పెద్దవి కొన్ని సన్నటివి. ఎలా చేసుకున్నామో చూద్దాం. మేము ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నామండి. ఫుల్ గ్లాసెస్. అందులో 1 గ్లాస్కి 1 స్పూన్ కారం అన్నట్టుగా 3 స్పూన్స్ కారం వేసాము మేమైతే. అండ్ 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాము. ఉప్పు కలిపిన కారం అయితే 2 స్పూన్స్ కారం ఒక గ్లాస్ పిండికి వేయాలండి. అండ్ కొన్ని నువ్వులు వేసాము. ఒక గ్లాస్ పిండికి 3 స్పూన్స్ నువ్వులు వేసామండి. అంటే మొత్తం 3 గ్లాసెస్ ఆఫ్ బియ్య పిండి కదా అండి, 9 స్పూన్స్ ఆఫ్ నువ్వులు వేసామండి. నువ్వుల్ని కూడా మంచిగా వాష్ చేసుకొని గాలించి వేసుకున్నామండి. సో దట్ అందులో రాళ్ళు కానీ ఇసుక కానీ ఏమి ఉండకుండా చూసుకోవాలి. ఇంకా ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసామండి, జస్ట్ కలర్ కోసం అంతే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి చక్కగా. ఇలా అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం వాటర్ పోసి కలుపుకోకముందే ఉప్పు కారం అన్నీ సెట్ అయినా లేదా అని కొంచెం టేస్ట్ చేసి చూడాలి. ఏమైనా కొంచెం ఎక్కువ తక్కువ అయిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వాటర్ పోసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా జస్ట్ నార్మల్గానే డో లాగా చేసుకుంటే సరిపోతుంది. బాగా వాటర్ పోసేసి కలిపేసుకుంటే మళ్ళీ లూజ్గా అయిపోతుంది. సో కొంచెం పోసుకుంటూ కలుపుకుంటే మంచిగా కలిసిపోతుంది. ఇలా ఒక 5 మినిట్స్ బాగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసేస్తే మంచిగా డౌలా అయిపోతుందండి. కొంచెం వాటర్ పోస్తూ అలా మిక్స్ చేసేసుకోవాలి. కొంతమంది వామ్ వాటర్ పోసి కలుపుతూ ఉంటారండి, క్రిస్పీగా వస్తుంది అని చెప్పేసి. మేమైతే నార్మల్ వాటరే యూజ్ చేసామండి కలుపుకోవడానికి. బాగానే క్రిస్పీగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇలా అయిపోతుందండి డౌ. ఇప్పుడు మురుకులు చేసే బిసా తీసుకొని లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసేసి కొంచెం పిండి ముద్ద తీసుకొని లోపల ఇలా మొత్తం పెట్టుకోవాలి. పిండి అంతా లోపల మంచిగా నిండే వరకు పెట్టుకొని క్లోజ్ చేసేసి లాక్ చేసేయాలండి. చూడండి, లాక్ చేసేస్తున్నారు. మేమైతే మురుకులు 2 టైప్స్ చేసామండి. ఒకటేమో పెద్దవి, ఒకటేమో చిన్నవి. ఫస్ట్ పెద్దవి చేశాక కొన్ని మళ్ళీ చిన్నవి చేసుకున్నాము. ఇప్పుడైతే పెద్దవి చేస్తున్నాము. ఇప్పుడు మూకుడు పెట్టుకొని ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం కొంచెం పిండి వేసి చూసామండి. కొంచెం ఆ పిండి వేసిన పిండి కొంచెం పైకి తేలింది అని అంటే డైరెక్ట్గా బిసతోనే మేము ఆయిల్లో వేసేస్తున్నాము. నార్మల్గా అయితే మీరు ఒక కవర్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసేసి చిన్నగా మురుకులు కూడా చేసేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవచ్చు ఫ్రై చేసుకోవడానికి. మేమైతే ఇక్కడ డైరెక్ట్గానే ఆయిల్లో వేసేసి ఫ్రైకి పెట్టేసుకున్నాము. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకొని తిప్పుకొని ఇంకొక వైపు కూడా ఫ్రై చేసేసుకొని తీసేయాలండి. ఇప్పుడు ఇంకొక మురుకులు చేస్తున్నాము, అదే చిన్నవి. ఇది కూడా ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసేసుకొని తీసేయాలండి. అంతే, చాలా ఈజీగా టేస్టీగా అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒక స్మాల్ టిప్ అండి, బాగా ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుందనంటే ఆ బబుల్స్ అన్నీ డిసపియర్ అయిపోయి మనకి మురుకు అనేది చాలా క్లియర్గా కనిపిస్తుందండి. సో అలా అనిపిస్తే మనకి అది కుక్ అయిందన్నట్టు అర్థం అండి. సో అలా చూసేసుకొని బబుల్స్ కొన్ని తక్కువైపోయినాయి అని అనుకుంటే తీసేసి మనం వేరే బౌల్లో వేసేసుకుంటే అయిపోతుందండి. కంప్లీట్ అయిపోయాక ఇలా ఉంటుందండి. ఇందులో స్ట్రెయిన్ చేసేసుకొని వేరే బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.